యంత్రాలు, టెక్నాలజీతో నిండిన ఒక ప్రపంచంలో ఒక చిన్న రోబో ఉండేవాడు. నడవగలడు, మాట్లాడగలడు, పని చేయగలడు, కాని ఒకటి మాత్రం లేదు: భావాలు. మనుషులా ఉండాలని రోబో కోరుకున్నాడు. అతను నవ్వడానికి ప్రయత్నించాడు, కాని పిల్లలకి అది ఫనీగా అనిపించింది. పార్కులో పిల్లలతో కూర్చున్న రోబో ఒక జోకర్ షో చూస్తున్నాడు. పిల్లలు గట్టిగా నవ్వుతుంటే రోబో కూడా నవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, కాని అతని నవ్వు యంత్రంలా వినిపిస్తుంది. మొదటిసారి రోబో కొత్తదాన్ని అనుభవించాడు: దుఃఖం. అతని చెంపపై ఒక వెండి కన్నీటి బొట్టు జారింది. ఆ అమ్మాయిని సంతోషపెట్టడానికి రోబో ఒక ప్రకాశవంతమైన బెలూన్ తయారు చేశాడు. చిన్నారి అతన్ని హత్తుకున్నప్పుడు రోబో స్నేహం అనే ఉష్ణాన్ని అనుభవించాడు. ఒకరోజు నగరంపై ప్రమాదం వచ్చింది. అందరూ భయపడ్డారు, కాని చిన్న రోబో మాత్రం వెనక్కి తగ్గలేదు. రోబో శక్తితో పోరాడలేదు, తన కొత్త భావాలను, దయను, ప్రేమను పంచుకున్నాడు. ఆ కాంతితో యంత్రాలు శాంతించాయి. ఆ రోజు నుంచి రోబో కేవలం యంత్రం మాత్రమే కాదు, బాధలతో నిండిన ఒక చిన్న హీరో అయ్యాడు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ మరిచిపోకండి.